హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా మంది ఎదురు చూస్తున్న ఒక ఎక్సైటింగ్ న్యూస్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కంటెంట్ చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియో మొత్తం చూడండి. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, నా చిన్న అప్పీల్. ఫ్యూచర్ సిటీ వైపు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే టీజీఐఐసి మాస్టర్ ప్లాన్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఎక్కడ ఎగ్జాక్ట్గా ఫ్యూచర్ సిటీలో వివిధ రకాల సెక్టర్లకు సంబంధించిన సంస్థలకు ప్రభుత్వం భూములు ఇవ్వబోతోంది, ఎక్కడ ఏ సెక్టర్లో ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఏ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, అయితే అభివృద్ధి జరుగుతున్న ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎంత సమయం పడుతుంది. ఇవి చాలా క్యాలిక్యులేటెడ్గా అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోండి. అంతేకాని ఎవరు చెప్పినట్టుగా వినొద్దు. ప్రూఫ్ అడగండి. వాట్ ఈజ్ ద ప్రూఫ్? వాట్ ఆర్ యూ సేయింగ్? కెన్ యూ ప్రూవ్ ఇట్? ఇది క్లియర్గా అడగండి ఎవరైనా సరే. సో పర్టికులర్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ అప్పీల్. మిగతా ప్లేసుల్లో ఓకే, మీ జడ్జిమెంట్ మీకు ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ ప్లేసు, లొకేషన్స్ అవన్నీ మీకు ఉంటాయి, మీ బడ్జెట్ ఇవన్నీ మీకు ఉంటాయి. బట్ పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ ఎక్కడొస్తుంది అనేది మాత్రం చాలా మందికి అవగాహన లేకుండా గూగుల్ పిన్ వేసుకొని వెళ్ళిపోయి, నేను పదే ఒక 5 ఊర్ల పేర్లు చెప్తుంటాను, ఆ 5 ఊర్ల పేర్లు వెతుక్కొని వచ్చేస్తుంటారు. ఆ 5 ఊర్ల వైపు పెడుతుంటే ఎగ్జాక్ట్గా ఏమీ కనపడదు. ఏముంటుంది అక్కడ? పవర్ గ్రిడ్ రెడీగా ఉంది, అది కనబడుతుంది. అమెజాన్ డాటా సెంటర్ రెడీగా ఉంది, అది కనబడుతుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ కనబడుతుంది. తర్వాత స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ వర్క్ కనిపిస్తుంది. ఆ తర్వాత దాని సరౌండింగ్లో ఈ ఎవరైతే 8,000 మంది రైతులు ఉన్నారో, 14,000 ఎకరాలు కోల్పోయారో, ఆ రైతులకు ఇవ్వబోతున్న డెవలప్ చేస్తున్న ప్లాట్లు కనబడతాయి. దానికి సంబంధించిన రోడ్లు, ప్లాటింగ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఆ తర్వాత 200 ఫీట్ కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి వెళ్లి నేరుగా ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్లి తక్కలపల్లి దగ్గర సాగర్ రోడ్డు కనెక్ట్ అవుతుందో దానికి సంబంధించి కొండల మధ్య జరుగుతున్న వర్క్ కనిపిస్తుంటుంది. ఇవి తప్ప మిగతావి మీకు ఏమీ కనపడవు. జస్ట్ విజనరీ దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలి. దానికి ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ ఏంటి, అదే రకంగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, ఇంటర్నల్ రోడ్లు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్కు 60 ఫీట్ రోడ్కు కనెక్ట్ కాబోతున్నాయి, ఇది అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకోండి. ఈ అధ్యయనం నేను చేశాను. నన్ను సంప్రదించిన వారికి ప్రత్యక్షంగా డీటెయిల్స్ నేను చూపించగలడు, మంచి వెంచర్లు సజెస్ట్ చేయగలడు. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎప్పుడెప్పుడా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. నాకు కూడా కామెంట్స్ రూపంలో కావచ్చు, తర్వాత వాట్సాప్ మెసేజ్ల రూపంలో కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్ తెలిస్తే వెంటనే వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటారు, సజెస్ట్ చేస్తుంటారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటారు. అందరికీ ధన్యవాదాలు. 3 రకాల వ్యక్తులకు కూడా ధన్యవాదాలు. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనడానికి ఇప్పుడు మన దగ్గర సమాధానం కనిపిస్తుంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒకరోజు పార్టీ కార్యకలాపాలలో ఉన్నారు, ఒకరోజంతా కేంద్ర మంత్రులను కలిసే పని పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఆయన ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా స్టేట్ మినిస్టర్లు కలిశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు. సో వీళ్లు కలిసిన నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఒక కీలకమైన రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు నితిన్ గడ్కరీ గారి ముందు పెట్టారు. ఏంటి అంటే, గతంలో దక్షిణ భాగానికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పి కొంత ప్రకటనలు చేస్తున్నారు. కానీ అది తీరని భారం అని చెప్పి అర్థమైంది. అర్థమైన తర్వాత ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఒక స్టెప్ తగ్గి నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేశారు, దక్షిణ భాగాన్ని కూడా అలైన్మెంట్ త్వరలో కంప్లీట్ చేస్తాము, దక్షిణ భాగాన్ని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే నిర్మించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. లేకపోతే 25,000 కోట్ల రూపాయలు కాన్సేలాతే, నాట్ దట్ ఈజీ. ఇప్పుడు నిన్న మొన్న అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ చూస్తున్నాం కదా. మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్తున్నాడు, 1 ఇయర్లోనే 1,25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో అలాంటప్పుడు మళ్ళీ 25,000 కోట్లు భారం కాదు, ఎక్కడి నుంచి చేస్తారు? అఫ్ కోర్స్ ఫండింగ్ దొరుకుతుంది, బట్ ఫండింగ్ దొరకాలన్నా కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి. గ్యారంటీ లేకుండా జరగదు. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా రీజనల్ రింగ్ రోడ్డు రాదు అన్నది అర్థమైంది. అర్థమైన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పోయినప్పుడు దక్షిణ భాగానికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరే చేపట్టండి మహాప్రభు అని రిక్వెస్ట్ చేసుకున్నారు. సో నితిన్ గడ్కరీ గారు ఇట్లాంటి ఆయన చూస్తున్న విభాగానికి సంబంధించి మాత్రం చాలా జెన్యూన్గా ఉన్నారు. ఎవరు కాదన్నా అవునన్నా నిజం.
జాతీయ రహదారులను అభివృద్ధి పరచడం కావచ్చు, పర్ఫెక్ట్ ప్లానింగ్తో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏమాత్రం జాప్యం లేకుండా. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా దక్షిణ భాగాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టే అవకాశాలే ప్రస్తుతానికి ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఇక ఇది కాదు న్యూస్, ప్రధానమైన న్యూస్ ఏంటంటే నార్త్ పార్ట్కు సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డు పనులు జనవరిలో నితిన్ గడ్కరీ గారు ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రి గారు, అదే రకంగా కన్సర్న్ మినిస్టర్ వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీ గారిని కోరితే ఆయన జనవరిలో ఈ ఇనాగ్రేషన్ రీజనల్ రింగ్ రోడ్డు పనులకు సంబంధించిన ప్రారంభోత్సవానికి తాను రావడానికి అంగీకరించారు. సో జనవరిలో నార్త్ పార్ట్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కాబోతున్నాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ టెన్యూర్లోనే ఉత్తర భాగం పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని. సేమ్ టైం ఇంకో మాట చెప్తున్నాను, నితిన్ గడ్కరీ గారు ఈ టైంలోనే నార్త్ పార్ట్కు సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి కాబోతుంది. నాకు ఐ హ్యావ్ ట్రస్ట్ ఇన్ నితిన్ గడ్కరీ గారు. అంటే తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద లేదా అని అనొద్దు, వీళ్ళ మీద ఉంది, వీళ్ళకి సంబంధించి. కానీ ఆయన కమిట్మెంట్ ఇంకా చాలా గొప్పది. ఎందుకంటే కోకొల్లలుగా కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలలో జరిగిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూస్తుంటే. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి చూస్తే పనులు ఒకటే ఒక మహాద్భుతం. 750 కిలోమీటర్ల డిస్టెన్స్ రైట్ ఫ్రమ్ నాగ్పూర్ టు ముంబై. అద్భుతమైన రోడ్ అది. 3-4 చోట్ల వైల్డ్ లైఫ్ ఇబ్బంది పడకూడదని ఫారెస్ట్ అండర్ గ్రౌండ్ నుంచి రోడ్డు వేశారు. దట్ మచ్ గ్రేట్. తర్వాత చాలా మందికి అవగాహన ఉండి ఉంటుంది, బెంగళూరు టు చెన్నై హైవే ఎంత అద్భుతంగా నిర్మాణం అవుతుంది. తరచూ మనకు ఫొటోస్ వస్తున్నాయి, కావాలంటే ఎవరైనా గూగుల్లో కూడా వెతికి చూసుకోవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, పర్టికులర్గా రోడ్డు కనెక్టివిటీ పరంగా గత 10 సంవత్సరాలలో జరిగిన డెవలప్మెంట్ అల్టిమేట్ డెవలప్మెంట్. ఈవెన్ చైనాని రోడ్డు కనెక్టివిటీలో మనం చైనాను కూడా సర్పాస్ చేయగలిగాం అంటే నితిన్ గడ్కరీ గారి కమిట్మెంట్ అని నేను నమ్ముతున్నాను. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఉత్తరాది భాగానికి సంబంధించిన పనులు జనవరిలో ప్రారంభమైతే ఖచ్చితంగా 3 to 4 yearsలో అది కంప్లీట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత దక్షిణ భాగానికి సంబంధించి దక్షిణ భాగానికి సంబంధించి తర్వాత చెప్తాను. ఉత్తర భాగంలో కూడా ఒక పాయింట్ చెప్పుకోవాలి. భూసేకరణ పూర్తి కాకుండానే ఇలా పనులు ప్రారంభిస్తున్నారు. జాతీయ రహదారులకు సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, భూసేకరణ 60% దాటగానే నిర్మాణ పనులు ప్రారంభం చేయొచ్చు. నిజానికి ఈ పాటికే ప్రారంభించాలి, ఎందుకంటే 95% భూసేకరణ పూర్తయింది. ఒక్క చౌటుప్పల్ దగ్గర మాత్రం సదరన్ పార్ట్ అంటే చౌటుప్పల్ నుంచి దక్షిణ భాగం వైపు వెళ్లే ఏరియాలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా జనాల్లో పాయిజన్ నింపి ఢిల్లీ దాకా తీసుకెళ్లి కంప్లైంట్స్ చేయించి మా ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, అభివృద్ధి ప్రాజెక్టులు పక్కకు పోని, మా ల్యాండ్కి మాకు ముఖ్యం అనే యాంగిల్లో కొంతమంది ఢిల్లీకి పైరవీలు చేశారు. కొంతమంది మళ్ళీ వాళ్ళు నార్మల్ పర్సన్స్ కాదు, నార్మల్ ఫార్మర్స్ కాదు, దే ఆర్ ఐటీ ఎంప్లాయీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫార్మర్స్ ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చారు. సో అది డిలే అవ్వడానికి కారణం. ఆ ఇంపాక్ట్ ఎక్కడ పడింది? చౌటుప్పల్ నుంచి నార్త్ పార్ట్ వైపు అంటే భువనగిరి వైపు ఇటువైపు వెళ్లే కొంత భూసేకరణ పెండింగ్ ఉంచుడు అక్కడ పడింది. వాళ్ళు కూడా మొండికేయడం మొదలు పెట్టారు. ల్యాండ్ కోల్పోతున్నవారు వాళ్ళకి ఎవరో చెప్పారు, మీరు అధికారులు నిర్వహించే సమావేశాలకు మీరు పోకుంటే చాలు, మీ ల్యాండ్ ఎవరు లాక్కోలేరు అని. విచ్ ఈస్ వెరీ రాంగ్. 3 సార్లు కనుక ఆ సమావేశాలకు వెళ్ళకపోతే 3వసారి గవర్నమెంట్ డెసిజన్ తీసేసుకుంటుంది, నోటిఫై చేసేస్తుంది, డబ్బులు ఇంటికి పంపించేస్తుంది, నష్టపరిహారం. సో అభివృద్ధి పనులు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ నేను ఐ డూ బిలీవ్ ద సెంటిమెంట్ ఫార్మర్స్ కావచ్చు, జెన్యూన్ ఫార్మర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ భూమి మీద వారికి ఉన్న అవాజ్యమైన ప్రేమను ఎవ్వరూ కాదనలేరు. ఆ భూమిని ఏం చేయాలో వాళ్లకే తెలుసు, భూమిని నమ్ముకున్న కర్షకులకే తెలుసు. భూమి కోల్పోతుంటే ఆ బాధ అలవికానిది. బట్ డెవలప్మెంట్ కూడా జరగాలి కదా. ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే నష్టపరిహారం తీసుకోవాలి, డ్యూ నష్టపరిహారం తీసుకోవాలి, గవర్నమెంట్ ఏమైనా రివార్డ్ ఇస్తే తీసుకోవాలి, బట్ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోకూడదు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు అని ఒకప్పుడు ప్రశ్నించేవారు, వాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ లేకుండా మనకు రోజు గడవట్లేదు. అంటే రెగ్యులర్గా నాలాంటి వాళ్ళు తిరిగే వాళ్ళకి సంగతి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎంచుకున్న వృత్తి తిరిగే వృత్తి, అటు జర్నలిజంలో ఉన్న తిరిగే వృత్తి, ఇటు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నా కూడా తిరిగే వృత్తి. కాబట్టి నేను రెగ్యులర్గా ఔటర్ రింగ్ రోడ్ ఎంత కన్వీనియంట్ అనిపిస్తుంది, ఎంత కన్వీనియంట్. ఈ ట్రాఫిక్, ఈ రడగొర ధ్వనులను కాదని నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లైక్ దట్ రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది. ఇంకొక 15 సంవత్సరాల తర్వాత రీజనల్ రింగ్ రోడ్ లేకుండా తెలంగాణ రవాణా వ్యవస్థ ఉండదు.
రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మళ్ళీ రీజనల్ రైలు కూడా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి ఎంత గేమ్ చేంజర్ అవుతుందో అది. అలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించి ఆ మిగిలి ఉన్న ఒక 5% పేచి పెట్టకుండా ల్యాండ్ ఇచ్చేస్తే రీజనల్ రింగ్ రోడ్డు వీలైనంత త్వరగా పూర్తవుతుందని నా అభిప్రాయం. ఇక దక్షిణ భాగానికి సంబంధించి ఈ మధ్య ఒకటి త్వరలో టెండర్లు ఖరారు ఉంది, ఒకటి వచ్చింది దక్షిణ భాగానికి సంబంధించి. అందరూ ఏమనుకుంటున్నారంటే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు అనుకుంటున్నారు. కాదు మహాప్రభు, అది 3 అలైన్మెంట్లలో ఒక అలైన్మెంట్ ఫైనల్ చేయడానికి 3ంటిని సమగ్రంగా కూలంకషంగా స్టడీ చేసి అధ్యయనం చేసి దేంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ పోతుంది, దేంట్లో అయితే చెరువులు కుంటలకు విఘాతం కలగడం లేదు, ఇవన్నీ అధ్యయనం చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడానికి టెండర్లను కాల్ఫర్ చేస్తుంది. ఒక కన్సార్షియంకి ఆ బాధ్యతలు అప్పగించడానికి టెండర్స్ పిలిచింది. నిర్మాణ పనులు కాదు, ఇంకా అలైన్మెంటే ఫైనల్ కాలేదు. అలైన్మెంట్ ఫైనల్ అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అవ్వాలి. ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత కదా టెండర్లోకి వెళ్ళి అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఇది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అందరూ రీజనల్ రింగ్ రోడ్ పనులు అనుకుంటున్నారు సదరన్ పార్ట్కి సంబంధించి. అది ఇప్పుడప్పుడే కాదు. నా అంచనా అయితే ఈజీగా 1.5 year పడుతుందని నా అంచనా. 1 year తక్కువ అయితే పట్టదు దక్షిణ భాగానికి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించి. ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది తేల్చడానికి ఇప్పుడు ఆ కన్సార్షియంకు ఆ టెండర్లు పిలిచి అప్పగిస్తున్నారు ఆ స్టడీ కోసం అది. సో ఇది నేను రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన అప్డేట్ చేయాలని చాలామంది సజెస్ట్ చేస్తుంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ధన్యవాదాలు చెప్పే ముందు ఒక రిక్వెస్ట్. శ్రీశైలం రోడ్ కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, నాగ్పూర్ హైవే కావచ్చు, ఈ రూట్లలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేఅవుట్ల పర్మిషన్లకు సంబంధించి సమగ్రమైన స్టడీ చేసి ఎలాంటి దోషాలు లేని, ఎలాంటి సమస్యలు రాని లింక్ డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉన్న వెంచర్లను సజెస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ టిల్ రిజిస్ట్రేషన్ బట్ ఆల్సో రీసేల్ టైంలో కూడా మీకు నేను హెల్ప్ఫుల్గా ఉంటాను. ఐ కెన్ ప్రొవైడ్ మై సర్వీసెస్ at your doorstep. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.